కాళ్లు కడుగుతున్న కాంగ్రెస్ నేత వీడియో వైరల్. మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త వివాదం. కాంగ్రెస్ సీనియర్ నేత, మహారాష్ట్ర మాజీ అసెంబ్లీ స్పీకర్ నానా పటోలేకు సంబంధించి ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఆయన కాళ్లు కడుగుతున్న దృశ్యాలు కనిపించడంతో రాజకీయంగా వివాదం చెలరేగింది. ఈ ఘటనపై భాజపా నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో మహారాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు తెరలేసింది. వైరల్ అవుతున్న వీడియోలో నానా పటోలే సోఫాలో కూర్చునుండగా ఇద్దరు వ్యక్తులు ఆయన పాదాలను నీటితో కడుగుతున్నారు. అనంతరం ఆయన పాదాలను తూడ్చి పూలు, పళ్ళు సమర్పిస్తున్న దృశ్యాలు అందులో కనిపిస్తున్నాయి. ఈ వీడియోను భాజపా నేతలు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ కాంగ్రెస్ నేతల తీరుపై విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న నాయకులు ఇలాంటి ప్రదర్శనలు చేయడం సరైనది కాదని, ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కృతిని ప్రతిబింబిస్తుందని బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. ప్రజల మధ్య సమానత్వం గురించి మాట్లాడే నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విమర్శలపై నానా పటోలే స్పందించారు. వీడియోలో తన పాదాలు కడిగిన వారు తన కుటుంబ సభ్యులేనని స్పష్టం చేశారు. గురు పౌర్ణమి సందర్భంగా తనను గురువుగా భావించి పాదపూజ చేశారని వారు కోరడంతో వారి అభిమానం మేరకు అంగీకరించారని తెలిపారు. తనపై వస్తున్న విమర్శలు పటోలే ఖండించారు. భారతీయ సాంప్రదాయాల్లో గురువులకు గౌరవం ఇవ్వడం ఆనవాయితీగా వస్తుందని, ఈ ఘటనను రాజకీయ కోణంలో చూడడం సరికాదని పేర్కొన్నారు. ఆలయ నిధుల దుర్వినియోగానికి పాల్పడేవారు సంస్కృతి, సాంప్రదాయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని బీజేపీపై పరోక్షంగా విమర్శలు చేశారు. ఈ వివాదం నేపథ్యంలో సోషల్ మీడియాలో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు భాజపా దీనిని రాజకీయ అంశంగా ప్రస్తావిస్తుండగా, మరోవైపు కాంగ్రెస్ నేతలు ఇది కుటుంబ సాంప్రదాయానికి సంబంధించిన కార్యక్రమంని వివరణ ఇస్తున్నారు.